నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది। ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు। ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో జరిగిన ఈ శస్త్రచికిత్స అనంతరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు। ఆయనతో పాటు మంత్రులు శ్రీ నారాయణ గారు, శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు। ఆసుపత్రిలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ గారు ముఖ్యమంత్రిని స్వాగతించి శ్రీ పవన్ కళ్యాణ్ గారి వద్దకు తీసుకెళ్లారు। అనంతరం ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన సతీమణి శ్రీమతి అన్నా కొండదల గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు। శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుల నుంచి కూడా పూర్తి వివరాలు తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు। ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జరిగిన శస్త్రచికిత్స అత్యంత కీలకమైంది। దాదాపు 3.5 గంటల పాటు వైద్యుల బృందం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది। ప్రజాసేవలో నిమగ్నమై ఏళ్లుగా భుజానికి ఉన్న తీవ్రమైన గాయాన్ని ఆయన నిర్లక్ష్యం చేశారు। ఇప్పుడు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో ఆయన పూర్తిగా కోలుకుంటారని తెలిపారు। అలాగే వైద్యులు 3 వారాల పాటు తప్పనిసరిగా ఫిజియోథెరపీ చేయాలని సూచించారు। ముఖ్యమంత్రి వెల్లడించారు। ప్రస్తుతం కుడి భుజం కోలుకునే ప్రక్రియ కొనసాగుతుండగా 6 నెలల తర్వాత ఎడమ భుజానికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స అవసరమని లేదా ఫిజియోథెరపీతోనే సమస్య పరిష్కారం అవుతుందా అన్నదని నిర్ణయిస్తారని చెప్పారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించారు। శస్త్రచికిత్స పూర్తయిన వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను త్వరగా విధుల్లోకి వచ్చేస్తాను అని చెప్పారని, అయితే పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజల్లోకి రావాలంటే వైద్యులు సూచించిన విశ్రాంతిని తప్పనిసరిగా తీసుకోవాలని తాను సూచించినట్లు చెప్పారు। ప్రస్తుతం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని వైద్యులు నిరంతర పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుందని తెలిపారు। సంపూర్ణ ఆరోగ్యంతో నూతన ఉత్సాహంతో ఆయన త్వరలోనే తిరిగి ప్రజాసేవలో పాల్గొంటారని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశ్వాసం వ్యక్తం చేశారు। ఇదే ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు। ఇలాంటి తాజా రాజకీయ ప్రభుత్వ జనసేన పార్టీ విదేశాల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు। నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త తెలంగాణలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని జనసేన పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళూరి రామ్ పిలుపునిచ్చారు। కల్వకుంట్ల కవితపై ఇటీవల నమోదైన కేసును ప్రస్తావిస్తూ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు। ఈ నేపథ్యంలో 56% ఉన్న బీసీ జనాభాకు రాజ్యాధికారం దక్కాలంటే జనసేన పార్టీని ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా నిలుస్తుందని తాళూరి రామ్ అభిప్రాయపడ్డారు। అందుకోసం తెలంగాణలోని ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామం మరియు వరకు జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్లాలని విస్తృతంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు। ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని ప్రజల మధ్యకు వెళ్లాలని, యువత, మహిళలు, బీసీలు అన్ని వర్గాల ప్రజలు జనసేనలో భాగస్వామ్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు। రాష్ట్రంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా జనసేనను నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాళూరి రామ్ కోరారు। ఇది తెలంగాణ జనసేన పార్టీ విడుదల చేసిన తాజా ప్రకటన। జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం, ధన్యవాదాలు।